స్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని మాటలు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు అన్నమాట. సృష్టించి భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు భూమి ఆకాశాలను సృష్టించి అన్ని సూర్యచంద్రుల్ని నక్షత్రాలను అన్నీ చేసి సమస్తాన్ని చేసి మానవుల్ని సృష్టించాడు అన్నమాట. మానవుని సృష్టించి మానవుడికి జీవాత్మది అనమాట. అప్పుడు జీవించాడు మానవుడు జీవిస్తే మానవుని ఏం చేశాడు? సంతానాన్ని పెంచుకుంటూ లోకాన్ని నింపుకుంటూ నన్ను స్తుతించి ఆరాధించమని దేవుని ఆజ్ఞిస్తే ఆజ్ఞించి చెరిపేసుకుని చీకటిలో సంచరిస్తూ ఉన్నాడు. మనం చీకటిలో సంచరిస్తూ ఉంటూ ఏది ఎవరి దేవుడో ఎవరి దేవుడు కాదో తెలియని అయోమయంలో జీవిస్తాడు మానవుడు. జీవిస్తుండగా అన్నిటికి భయపడతా అట్లా జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. జీవిస్తుంటే మానవుడు మళ్ళీ దేవుడు ఆలోచించి వీళ్ళని మానవుని ప్రేమించి లోకాన్ని ఎంతగానో ప్రేమించి భూలోకానికి దిగి వచ్చాడనమాట. పరలోకాన్ని విడిచి ఉన్నతమైన భాగ్యం వదులుకుని ఈ భూలోకానికి నరరూపుగా వచ్చాడనమాట. యేసుక్రీస్తు ప్రభులాగా వచ్చాడనమాట. వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు చేసి 33.5 సంవత్సరాలు జీవించాడనమాట. 33 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రికి ఇదే కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి 12 మంది శిష్యులు ఏర్పరచుకుని ఇంకా 70 మంది శిష్యులు కాడ ఏర్పరచుకున్నాడని లేఖనం తేలిపడుతుంది. ఏర్పరచుకుని ఇంకా మన కొరకు ఎన్నో రోగుల్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్నిచ్చి సమస్తం అనుగ్రహించి స్వస్థపరిచి కుష్ఠరోగులు నయం చేసి కుంటి వాళ్ళని నడిపించి గుడ్డి వాళ్ళకు చూపించి ఎన్నో విధాలుగా కార్యాలు చేసి ఇంకా ఆఖరికి మానవుల పాపాని కొరకు రక్తాన్ని సిందించాడనమాట. మానవుల పాపాని కొరకు రక్తాన్ని సిందించాడనమాట. ఈ లోకానికి వెలుగై వచ్చి లోకాన్ని వెలిగిస్తాకి దేవుడు మానవుల కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడనమాట. శ్రమలు పడి చివరికే ఆయన దేవుడి స్తోత్రం హల్లెలూయా. చివరికి ఆయన రక్తాన్ని సిందించాడనమాట. రక్తాన్ని సిందించి మనల్ని రక్షించాడు దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మానవులు ఎంతగానో ప్రేమించాడని బైబిల్లో ఉంది. కనుక అద్వితీయ కుమారుడిగా వచ్చాడనమాట భూలోకానికి. వచ్చి భూలోకాన్ని మనుషుల్ని వెలిగిస్తున్నాడు అన్నమాట. మంచి మార్గాన్ని నడవండి అంటున్నాడు. ఈ బురదలు మార్చుకుని మంచి మార్గాన్ని నడవండి అని చెబుతున్నాడు అన్నమాట. అని చెబుతూ మానవుని చెబుతున్నాడు అన్నమాట. మార్గంలో నిలబడి చూడండి, పురాతనమైన మార్గం ఏదో తెలుసుకోండి, మీకు మేలు జరిగే మార్గం ఏదో తెలుసుకుని అందులో నడుచుకోమంటున్నాడు దేవుడు. నడుచుకోమంటుంటే ఈ మానవుల్లో వేసిన జ్ఞానం లేకుండా ఏ దేవుడైతే మనకేమైందిలే, మనం తినటమే మన ముఖ్యం, మన పనే మన ముఖ్యం, మన డబ్బు సంపాదించుకోవటమే మన ముఖ్యం అనుకుంటా మానవుడు జీవిస్తాడనమాట. అందుకే మానవుడు ఇంతగా రోగాలు పాలవుతున్నాడంటే చేసింది తను అనుభవిస్తలా, తన కుటుంబం కూడా అనుభవిస్తలా, అది ఎటు వెళ్ళిపోతుందో తెలుస్తలా. పని చేస్తున్నాడు చేతకి, అది ఎటు వచ్చేదాటే వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? సృష్టికర్త లేరు నీ యందు. సృష్టికర్త నీ యందు ఉంటే నువ్వు చేసిన కష్టార్జితం నీ దగ్గరే ఉంటుందన్నమాట. అందుకనే మానవుడు దారి తప్పి తొలగి జీవిస్తాడని మళ్ళీ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడనమాట. యెషయా గ్రంథం తెలియబడుతుంది 9వ అధ్యాయం 6వ మాటలో ఇట్లాగా ఉంది. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భూమి మీద భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాసుంది. ఆ లెక్కన యేసయ్య ఈ లోకానికి వచ్చాడనమాట. ప్రవర్తలో ఎప్పుడో ప్రవేశించారు. యేసయ్య రాకితమే ప్రవర్తలో ప్రవేశించారన్నమాట. ప్రవేశించి యెషయా భక్తుడు ఇక్కడ రాసి ఉంచాడనమాట. ఇట్లా ఎలా మన శిశువు పుట్టాను, అది ఆ శిశువు అయినట్లుగా కన్నిక గర్భం పుట్టాలి, కన్నిక అయి ఉండాలి, పురుషుడి ముఖం ఎరుక్కుండా ఉండాలి, కన్నిక అయి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అట్లా ఎవరుంటారని చూశాడనమాట దేవుడు. అందరిలో ఈ మరియమ్మ కనపడింది. మరియమ్మ పరిశుద్ధాలుగా కనపడింది అన్నమాట. కన్నిక పురుషుడి ముఖం తెలీదు, పురుషుడి ముఖం ఎరుగుదు, మంచిగా పరిశుద్ధంగా జీవిస్తాం అన్నమాట ఆవిడ. అప్పుడు దేవుడు ఆ మరియమ్మని ఎంచుకున్నాడు అన్నమాట. ఎంచుకుని ఆవిడ ద్వారా ఈ లోకానికి వచ్చాడనమాట. ఈ లోకానికి రావాలని నిర్ణయించుకొని అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మకే గర్భం చేసి మరియమ్మకే వివాహానికి ముందు ఎంగేజ్మెంట్ అంటారు కదా, అది కుదిరింది కానీ ఇంకా పెళ్ళవల, అంటే లగ్గాలు పెట్టుకున్నారు, ఇంకా పెళ్ళవల యోసేపుకిని మరియమ్మకి. ఈ దేవదత్త కనపడి ఇట్లాగా పరిశుద్ధాత్మ వల్ల నువ్వు శిశువుని నీ గర్భం ధరిస్తావో, శిశువు పుడతాడో, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యగడ్డు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెడతామన్నాడు. అతనికి మరో పేరు కాడ ఉంది, ఇమ్మానుయేలు పేరు. ఇమ్మానుయేలు అంటే భాష అర్థం మనకు తోడై ఉన్నాడని, మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే అట్లా వచ్చాడు దేవుడు. మరియ గర్భమందు జన్మించి ఈ లోకానికి వచ్చాడనమాట. యేసేపు తెలుసుకున్నాడు, గర్భవతాన్ని తెలుసుకున్నాడు అన్నమాట. యేసేపు తెలుసుకుని ఆవిడ్ని అవమానపరచడం వల్లక ఆవిడ్ని ఎన్నాడుదాము రహస్యంగా అనుకున్నాడు మనసులో. అనుకుంటే అది అప్పుడు దేవదూత తెలుసుకుని దేవదూత చెప్పిందన్నమాట, యోసేపు నువ్వు మరియా విషయంలో నువ్వు పొరపడుతున్నావు, ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది, ఆవిడని చేర్చుకుంటాకి నీవు భయపడమాక అని చెప్పింది దేవదూత చెప్పిన ప్రకారం యేసేపు అప్పుడు ఈ మరియని చేసుకున్నాడు అనమాట. మరియని చేసుకుని ఈ శిశువు పుట్టేంత వరకు మరియమ్మకే సహాయంగా సహోదరుడిగా సాయం చేశాడు, కానీ ఆవిడని ముట్టుకోలేదని ఉంది బైబిల్. అంటే భర్తగా ముట్టుకోలే, ఆవిడ్ని సహోదరుడిగా సహాయం చేశాడు. ఎన్నో ఇప్పుడు ఆ దినాల్లో ఎక్కడికో వెళ్ళి ఉండగా ఈ ఓట్లు వస్తాయి చూడు మనకి, అప్పుడు లెక్కింపు ఉంటాయి కదా, అట్లాగే అప్పుడు జనాభా లెక్కల్లో చేరాలని అందరూ బెత్లెహేము వస్తారన్నమాట. వస్తుంటే యోసేపు మరియమ్మ కాడ వస్తుంటే ఈ మరియమ్మకే వచ్చేటప్పుడంట నిప్పులు తగిలి అని ప్రసవించిందని ఉంది. కానీ ఎక్కడ ప్రసవించిందో లేదు, కానీ ప్రసవించిన శిశువుని
పశువుల తొట్టులో పరుండబెట్టింది అని ఉంది. పశువుల తొట్టులో పరుండబెట్టింది శిశువు. ఇప్పుడు యేసయ్య ఎక్కడ పుట్టాడో లేదు, ఎక్కడ పుట్టాడో అక్కడ లేదు, ఎప్పుడు పుట్టాడో లేదు. కాకపోతే చలికాలం పుట్టాడు. చలికాలం పుట్టాడు కాబట్టి డిసెంబర్ నెల ఎన్నుకున్నారన్నమాట. చలికాలం పుట్టాడు అన్నమాట. అంతేగాని ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో లేదు అక్కడ బైబిల్లో. కాకపోతే చలికాలం పుట్టాడని ఉంది. దేవుని స్తోత్రం. చలికాలం పుట్టాడని ఉంది కాబట్టి అప్పుడు డిసెంబర్ నెలని ఎన్నుకున్నారన్నమాట. ఎన్నుకొని డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండగ చేస్తారన్నమాట. క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం అంటే మన గంతులు పాటలు పాడతాం, గద్దెలు వేస్తాం, తాగుతూ తందలాడతాం, ఇది కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధిస్తాం. యేసు ప్రభుని ఆరాధించాలి, ఆత్మతో మనస్సు కాడ ఆరాధించాలి. ఆరాధితమే క్రిస్మస్. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంటికి సున్నాలు వేసేస్తున్నారో, ఒంటికేమో శుభ్రం పరుచుకుంటున్నారు, కొత్త బట్టలు వేసుకుంటున్నారో, అన్నీ చేస్తున్నారు. చర్చిలకి వెళ్ళి చివరికి ఏంటి తాగుతున్నారు, చిందులు వేస్తున్నారు. అదేమంటే ఏంటంటే క్రిస్మస్, అది వంక క్రిస్మస్ అని చెబుతున్నారు అన్నమాట. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధిస్తమే నిజమైన క్రిస్మస్. అది హృదయం మారాలని చెప్పాడు దేవుడు. అంతేగాని నీ మతం మారాలి, నువ్వు అవి మారాలి, ఈ మారాలనిలా దేవుడు. మతాలకు దేవుడు కాదు. మార్గం ఆయనే, మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం. నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవం అన్నాడు అన్నమాట. అంతేగాని మతాలు మార్చే దేవుడు, అమెరికా దేవుడు, వాళ్ళ దేవుడు అంటారు కొందరు తెలియని వాళ్ళు, అమాయకులు. వాళ్ళు చూసి జాలిపడాలి. అంతేగాని యేసు ప్రభు ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రపంచానికి, ఒక ఇదికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. దేవుడు అందరికీ ప్రభు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చర్చిల్లో ఉంటుంది క్రీస్తు అందరికీ ప్రభువు, యేసు అందరికీ ప్రభువు అని ఉంటుంది. అట్లాగని అందరికీ దేవుడు ఆయన. అంతేగాని కొంతమందికే కాదు. నీ హృదయం మార్చుకుంటే నీ దేవుడు. నీ హృదయం మార్చుకోకుండా నువ్వు కట్ను పరుచుకుని ఆ తాగుల్లోనే జీవిస్తాను, ఆ ప్యాకెట్లోనే ఉంటాను, ఆ దొంగతాను అని. ఇప్పుడు ఏంటంటే దేవుడిని, ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అపవిత్రంగా ఉండకూడదు, అపవిత్రమై చూడకూడదు, పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎట్లాగంటే ఇప్పుడు ఏదో మాలేస్తున్నారు చూడు, మాలేస్తున్నారు ఆ నెలల్లో పవిత్రంగా ఉంటారు వాళ్ళు. ఆ నెలల్లో పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత ఏమో అపవిత్రం, అక్కడే తాగుతూ మొదలెట్టేస్తారు. అట్లాంటి జీవితం కాదు యేసయ్య జీవించమన్నది. నువ్వు పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. పాపంలో జీవిస్తూ పాపంలో ఉంటే దేవుడు నిన్ను కనికరించడం. పాపాన్ని విడిచిపెట్టి దేవుడిని అంటపెట్టుకుని జీవించాలని నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన కాడ నీకు నడుతాకి సహాయం చేస్తాడు, పవిత్రంగా నడుతాకి. అంతేగాని అబద్ధాలు జీవితం చేయకూడదు. మనం అబద్ధంలో ఉండకూడదు. అసలు క్రైస్తవుడు అన్నవాడు మాట అబద్ధం ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి మాట. క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏదన్నా మాట చెప్పామనుకో అది జరిగితేనే చెప్పాలి. ఆ మాట చెప్పామనుకో అది జరిగిస్తే ప్రయాసపడాలి మనం. అంతేగాని మనం చెప్పిన మాట నెరవేర్చకుండా ఉంటే బిడ్డల వేసాడు బిడ్డలు కాదు, దేవుడు బిడ్డలు కాదు. దేవుడు యేసయ్య యథార్థవంతుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు సవాల్ చేశాడనమాట. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేశాడనమాట దేవుడు. దేవుని స్తోత్రం. అందరు అన్ని రంగాలు ఆలోచించి తల వంచినట్టుగా లేకుండా తెలుస్తుంది.
అందరూ లోకంలో పవిత్రమైన దేవుడు యేసయ్య. యేసయ్య అంటే పరిశుద్ధమైన దేవుడు ఎవరు లేరు మాట. అట్లా పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఆరాధించుకుంటూ ఆయనలో పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడి వాటలు దీవించుగాక. ఆమె